అతను నన్ను సరిగ్గా చూసుకోవడం లేదు. సరిగ్గా అంటే అతను నేను కోరినవి తీసుకురావడం లేదు. కొంపతీసి కొండ మీద కోతిని కోరావా ఏంటమ్మా? అన్నయ్య, అతను నా షాపింగ్ కి సరిగ్గా ఖర్చు పెట్టలేకపోతున్నాడు. మరీ పిసినారితనం చూపిస్తున్నాడు. హ్మ్. అది పిసినారితనం కాదమ్మా, నీ కుటుంబం పట్ల జాగ్రత్తతనం. నీ భర్త నువ్వు కోరినంత ఖర్చు పెట్టడం లేదంటున్నావే, ఈ దశలో మీరు ఖర్చు చేసిన సొమ్ము రేపు మీ మలి దశలో ఎంత కోరుకున్నా తిరిగి రాదమ్మా. నీలాగే చాలా మంది భార్యలు భర్త ఆలోచన అనుసరించకుండా నాకది కావాలి ఇది కావాలని చెప్పి పొద్దస్తమానం భర్తను చంపుకు తింటుంటారు. అయినా సరే ఓపికతో తట్టుకుంటున్నారమ్మా కొంతమంది మంచి మనసున్న భర్తలు. ఉదయం నుండి సాయంత్రం దాకా పనిలో కష్టపడి ఇంటికొచ్చాక మీరు పెట్టించే ఖర్చులతో నష్టపడి ఎందాకలాగుతాడమ్మా భర్త సంసారం అనే బండిని. నీ దృష్టిలో ఖర్చు పెట్టలేనివాడు భర్త కాకపోవచ్చు, కానీ నా దృష్టిలో ఆ ఖర్చును అదుపులో పెట్టేవాడే భర్త, నిజమైన భర్త. నువ్వు కూడా సోకుల మీద ఆరాటం తగ్గించి సంసార బాధ్యత మీద ఆలోచన పెట్టమ్మా. అది తప్పకుండా మీ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. అతను నన్ను సరిగ్గా చూసుకోవడం లేదు.